Hello my dear students, welcome back to Physics Wallab. This is Srikar, your physics teacher. Sir, first year student sir, physics లో 85 ఎలా తెచ్చుకోవాలి? భయంగా ఉంది సార్, టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, కొంచెం టిప్స్ అండ్ సజెషన్ ఇవ్వండి సార్. దిస్ ఇస్ వాట్ ఐమ్ సీయింగ్. సో ఈరోజు మనం అయితే మీకోసం చాప్టర్ వెయిటేజ్ తీసుకొచ్చిన అండ్ ఐ హావ్ బ్రాట్ ద టిప్స్, బేసిక్ టిప్స్, చిన్న చిన్న టిప్స్ బట్ వెరీ హెల్ప్ఫుల్, ఇన్సైట్ఫుల్. సో మీరే ఏం చేయాలంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఐ విల్ సీ దోస్ కామెంట్స్. ఎవరెవరు చేస్తారు మీ పేర్లు గుర్తుపెట్టుకొని నేను ఐపీ వీడియోస్ చేసేటప్పుడు ఐ విల్ రిమెంబర్ యువర్ నేమ్స్. తీస్తా ప్రతి ఒక్క పేరు కింద పెట్టండి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ విత్ అ ఫైర్ ఎమోజీ దట్ సార్ టార్గెట్ 85 సార్ ఎలా తెచ్చుకోవాలి. చిన్న సజెషన్ స్టార్ట్ చేస్తా, విచ్ ఈస్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. ఇది ఫండమెంటల్ అన్న, ఓకేనా? అది ఏ చాప్టర్ అయినా అవ్వనివ్వండి, ఓకే, ఏ టాపిక్ అయినా అవ్వనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు క్లియర్గా కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకుని ఫస్ట్ అసలు ఆ టర్మ్ అంటే ఏంటిది, తర్వాత దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని యొక్క సమ్మరీ ఏంది, దాని యొక్క డెరివేషన్ ఏంది, ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకోండి. సో మీకు ఆ చాప్టర్ కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతే దానిలో నుంచి వచ్చే డెరివేషన్ అయినా న్యూమరికల్ అయినా ఈజీగా అనిపిస్తుంది. సో ఏం అడిగినా మీ ఓన్ వర్డ్స్లో రాసేటట్టు ఉండాలి. క్లియర్? సెకండ్, రీడ్ ఎన్సీఆర్టీస్ లేదా స్టేట్ టెక్స్ట్ బుక్స్ థరోలీ. సో మీ దగ్గర ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో లైన్ టు లైన్, పేజ్ టు పేజ్, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మంచి అర్థం చేసుకుంటా చదువుకోండి. ఎందుకు చెప్తారంటే మీకు టైం ఉంది, చాలా టైం ఉంది. సో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి దానిలో. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, సపోజ్ ఎగ్జామ్లో మీరు ఒక ఆన్సర్ బట్టి వెళ్ళారనుకోండి, లాస్ట్ మూమెంట్లో మీకు అర్థం కాలేదనుకోండి, క్వశ్చన్ కొంచెం న్యూమరికల్ చేంజ్ చేసి ఇచ్చినా ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఈ పర్టికులర్ టర్మ్ ఎందుకు చెప్తున్నా, మొత్తం చదవండి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నా అంటే న్యూమరికల్స్ కోసం. క్వశ్చన్ కొంచెం అటు తిప్పినా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీకు కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ డెరివేషన్స్ వైల్ రీడింగ్ ఏ చాప్టర్లో మీరు చూడగానే అర్థమవుతుంది. ఎక్కడైతే లాంగ్ డెరివేషన్స్ ఉన్నాయో ఆ డెరివేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసేయండి, మ్యాథమెటికల్ డెరివేషన్స్. సో డెరివేషన్స్ చేస్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్, అందులో స్టేట్మెంట్స్, అజంప్షన్స్, బ్రాకెట్లో సిన్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నాం ఈ స్టెప్ అని చెప్పి క్లారిటీ రావాలి మీకు. తర్వాత ప్రాక్టీస్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్స్. ప్రతి చాప్టర్ నుంచి న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయండి. దేనికోసం? కాన్ఫిడెన్స్ కోసం. ఓకే, ఇవి ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు 1 మార్క్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్న. తర్వాత ప్రాక్టీస్ డయాగ్రామ్స్, గ్రాఫ్స్, ఫైనల్ ఈక్వేషన్స్, ఫార్ములాస్. దిస్ ఈస్ ద సాల్ట్ అండ్ పెప్పర్ నాన్న మీ డిష్కి, ఓకేనా? ఇక్కడ వరకు అందరు చదివిన తర్వాత మీ పేపర్లో ప్రజెంటేషన్ నీట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. డయాగ్రామ్స్ నీట్గా వేయాలి, గ్రాఫ్స్ పర్ఫెక్ట్ వేయాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది, వై యాక్సిస్ మీద ఏముంది, కన్ఫ్యూజ్ అస్సలే అవ్వకూడదు. తర్వాత ఫైనల్ ఈక్వేషన్స్, డెరివేషన్లో కొంచెం అటు ఇటు చేసినా కూడా ఫైనల్ డెరివేషన్ ఏదైతే చేశారో లాస్ట్ బాక్స్లో పెట్టే ఫార్ములా కరెక్ట్ లేకపోతే ఎట్లా, ఓకేనా? సో ఫైనల్ ఈక్వేషన్స్ అండ్ ఫార్ములాస్ దేనికోసం, మళ్ళీ ఈ 4th పాయింట్ న్యూమరికల్ క్వశ్చన్స్ కోసం. సో ఇప్పుడు మీకు చాప్టర్ వెయిటేజ్ చూపిస్తా. మనకు ఉన్న ఓవరాల్ చాప్టర్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 2, మోషన్ స్ట్రెయిట్ లైన్ 2+4, మోషన్ ప్లేన్ నుంచి 2+4, లాస్ ఆఫ్ మోషన్ 2+4, వర్క్ ఎనర్జీ పవర్లో మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాను. సో 2+8, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ నుంచి 2+4+4, అండ్ ఆల్సో గ్రావిటేషన్ నుంచి 2+4, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2+4, అలాగే ఫ్లూయిడ్స్ నుంచి 2+4. దెన్ మూవింగ్ టు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2+4+4, థర్మోడైనమిక్స్ నుంచి 2+8, కైనెటిక్ థియరీ నుంచి 2+4, ఆసిలేషన్ నుంచి 2+8, అండ్ వేవ్స్ నుంచి 2+4. సో మీరు 8 మార్క్స్ చాప్టర్స్ చూసుకున్నట్లయితే రెడ్ డాట్ పెట్టిన వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్ అండ్ ఆసిలేషన్స్. సో వీటి నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏం చేసినా వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో లాంగ్ డెరివేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ చాప్టర్ నుంచి బాగా ఫోకస్ చేసుకోండి. క్లియర్ నాన్న? సో దిస్ ఇస్ ద చాప్టర్ వెయిటేజ్. ఓకే, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రిసోర్సెస్ కావాలన్నా ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.